ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం సమ్ ఎక్స్పర్ట్స్ కాల్ ఇట్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్, నెవర్ బిఫోర్. అంటే దీని నుండి వస్తున్నటువంటి అవుట్కమ్స్ కూడా అలానే ఉన్నాయి. ప్రపంచానికే అవసరమైనటువంటి 20% ఇంధనం ఓన్లీ గల్ఫ్ ఆఫ్ పర్షియా నుండి వస్తాయి. పూర్తి ప్రపంచానికే అక్కడ నుండి ఇంధనం సప్లై అవుతుంది. ఇప్పుడు అదే ప్రాంతంలో అదే గల్ఫ్ ఆఫ్ పర్షియా కూడా ఈరోజు కేంద్ర బిందువుగా ఈ యుద్ధంలో ఉండడం వల్ల గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతం నుండి రావాల్సినటువంటి ఆ ముడి చరువును ఆపడానికి, ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించడానికి ఇరాన్ ప్రయత్నిస్తుండగా అక్కడి నుండి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. గత వారం రోజులుగా అక్కడ ఉన్నటువంటి రిఫైనరీస్ని, స్టోరేజ్ ట్యాంక్స్ని, అక్కడ ఉన్నటువంటి పోర్ట్స్ని వాటిపై భారీగా విరుచుకుపడుతున్నటువంటి ఇరాన్ ఇప్పుడు అల్టిమేటం కూడా ఇచ్చింది. ఆ ఏరియా నుండి నేవల్ వెజల్స్ వచ్చినా, స్టోరేజ్ ట్యాంకర్స్ వచ్చినా, ఎటువంటి వెజల్స్ వచ్చినా కూడా వాటిపై మేము దాడి చేస్తామని చెప్తా ఉన్నాయి. ఒక అడుగు ముందుకేసి నిన్న థాయిలాండ్కి సంబంధించినటువంటి మయూరి నారి అనేటువంటి ఒక స్టోరేజ్ ట్యాంకర్ వెజల్ పైన కూడా దాడి చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ వెనక్కిపోతూ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేక అక్కడ నుండి ఎటువంటి స్టోరేజ్ ట్యాంకర్లు వెజల్స్ అక్కడ నుండి కదలకపోగా ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీస్, ఎస్పెషల్గా మన సౌత్ చైనా సీలో, సౌత్ ఏషియాలో అండ్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఈ కంట్రీస్ అన్ని, ఎస్పెషల్గా డిపెండెంట్ కంట్రీస్ ఫర్ ఈ క్రూడ్, వీళ్ళన్నీ కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. భారతదేశం అతీతం కాదు. భారతదేశం మనం 205 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురుని ప్రతి సంవత్సరం మనం వాడుతూ ఉంటాం. మన డొమెస్టిక్ ప్రొడక్షన్ కేవలం 25 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని రిజర్వ్స్ని ఒడ్డిపడిచిన, అంటే ఆ ఖనిజ సంపద ఏదైతే కార్బన్, హైడ్రోకార్బన్స్ ఉన్నాయో మనకు చాలా తక్కువగా రిజర్వ్స్ ఉన్నాయి. మన చుట్టూరుగా ఇంత పెద్ద సీ ఉన్నప్పటికీ కూడా, అరేబియన్ సీ, ఇండియన్ ఓషియన్, బే ఆఫ్ బెంగాల్ ఉన్నప్పటికీ కూడా మనకు ఆ సంపద చాలా తక్కువ. కొంతవరకు ఈ ముంబై హైలో, దాని తర్వాత గుజరాత్, రాజస్థాన్, అస్సాం, తమిళనాడు ఇటువంటి అన్ని ప్రాంతాల్లో ఎంత ఒడిసిపట్టినప్పటికీ కూడా కేవలం 12 to 12.5% మాత్రమే మన డొమెస్టిక్. అందుకని మన డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువ. కంప్లీట్గా సంవత్సరం పొడుగునా మన డొమెస్టిక్తో పాటు ఇంపోర్టెడ్ కెపాసిటీ రెండు కలిపితే 205 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ని మనం వాడతాం. మనం డొమెస్టిక్గా చేసుకునేది 25 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే. మరి కావాల్సినటువంటి మిగతా 180 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ని, ఇంధనాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ 180 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంధనం, దాంట్లో సింహభాగం అంటే క్లోజ్లీ 50% కమ్స్ ఫ్రమ్ ద గల్ఫ్ ఆఫ్ పర్షియా. ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియా నుండి, అక్కడ నుండి మన ట్రాన్సిట్ టువర్డ్స్ ఇండియాకి రావడానికి, మన భారతదేశానికి రావడానికి మధ్యలో ఉన్నటువంటి చోక్ పాయింటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కేంద్ర బిందువుగా అక్కడ నుండి ఒకవేళ ట్యాంకర్స్ మేము ముందుకు పోతే వాటిపైన దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ భయపెడుతున్న వేళ ఆల్రెడీ రిఫైనరీస్, ఇతర వెజల్స్ పైన ఆల్రెడీ దాడులు చేస్తున్నాయి. కాబట్టి అక్కడ నుండి ధైర్యం చేయలేక మన సప్లై చైన్ మొత్తం ఆగిపోయింది. భారతదేశం ఎక్కడ కూడా అడుగు వెనకయ్యకుండా తొందరగా తన దౌత్య నీతితో రష్యాతో ఇంత ముందుకు తెప్పించుకున్నటువంటి జనవరి, ఫిబ్రవరిలో మన కెపాసిటీ రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకున్నది 35% అయితే ఇమ్మీడియట్గా ఇప్పుడు రష్యాతో కాంట్రాక్ట్ చేసుకొని 45 to 50% ఇంపోర్ట్ వాళ్ళ నుండి చేసుకునే దిశగా ఇలా భారతదేశం అడుగులు వేస్తూ ఉన్నది. 76 రోజుల పాటు మన దగ్గర స్ట్రాటజిక్ ప్రీమియం పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే 76 రోజులకు సరిపడి మొత్తం ప్రపంచం అంతా స్తంభించిపోయినా, ఎక్కడ ఎటువంటి సప్లై చైన్ జరగకపోయినా 76 రోజుల పాటు మన భారతదేశంలో మనం ప్రతిరోజు వాడుకోవడానికి ఎటువంటి చేంజ్ లేకుండా 76 రోజులు వాడుకోవడానికి స్ట్రాటజిక్ ప్రీమియం రిజర్వ్స్ ఉన్నాయి. ఇంకా మనం వాటిని టచ్ చేయలేదు. నెంబర్ 3, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ డిపెండ్ అయి ఉన్నటువంటి ఈ 55% ఇంధనం ఇంపోర్టు, దాని నుండి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏంటని కూడా ఇవాళ భారతదేశం వెతుకుతూ ఉన్నది. మనకు తెలుసు అక్కడ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఉన్నది, ఫజారియా హబ్సన్ పైప్ లైన్ ద్వారా అక్కడ నుండి కూడా పర్ డే 6.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనము ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉందని ఇట్లాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. భారతదేశం ఇంతకుముందుకు 27 సప్లయర్స్ నుండి మనం క్రూడ్ని కొంటే ఇమ్మీడియట్గా డైవర్సిఫై చేసి 40 సప్లయర్స్ నుండి ఈరోజు క్రూడ్ని కొనేటువంటి పరిస్థితి. స్పాట్ మార్కెట్స్లో బిడ్డింగ్ చేస్తూ ప్రైస్ ఎంత పెరిగినా, మొన్నటి వరకు జనవరి, ఫిబ్రవరి వరకు 60 రూపాయలు పర్ బ్యారెల్ దొరికినటువంటి అదే ఇంధనం ఈరోజు 105 రూపాయలు పర్ బ్యారెల్ ఉంటున్నప్పటికీ కూడా మన భారతదేశం ఎక్కడా వెనుకకి పోకుండా ప్రజల ప్రయోజనార్థమే ముఖ్యం అనుకొని డబ్బు కాదని అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నది. వీటన్నిటి పర్యవసానాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి భారత ప్రభుత్వం చాలా ముందుగానే ప్రకటించింది. ప్రజల్లో ఆ పానిక్ సిచ్యువేషన్ ఉండకూడదని చెప్పేసి ప్రజలకు ఈ యుద్ధం సమయంలో మానసికంగా స్థైర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రైజెస్ పెంచబోమని ఒక మెటిక్యులస్ స్టెప్ తీసుకొని ఒక గొప్ప డెసిషన్ తీసుకొని భారత ప్రభుత్వం అలా అనౌన్స్ చేయడం అంటే మనం అందరం అర్థం చేసుకోవాలి భారతదేశం ఎంత స్థిరంగా ఈ దౌత్య విధానంలో ఈ ప్రపంచ పటంలో ఎంత గొప్పగా ముందుకు పోతాం అన్నది మనకు ఒక అంచనా కలిగి ఉండాలి. ఈ క్రూడ్ ఆయిల్తో పాటుగా ఇండియా ఎనర్జీ సప్లై చైన్స్లో మరో ముఖ్యమైనది ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దాదాపుగా 36 కోట్ల కుటుంబాల్లో ప్రతిరోజు కూడా ఈ సిలిండర్లను మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభుత్వం అంటా ఉన్నది ఇమ్మీడియట్గా ఈ క్రైసిస్ సేమ్ మన భారతదేశంలో ఈ లిక్విడ్ పెట్రోలియం మనం కేవలం 40% మాత్రమే డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసుకుంటాం. 60% మనం బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ 60%లో మళ్ళీ దాదాపుగా 85% వి ఇంపోర్టెడ్ ఫ్రమ్ గల్ఫ్ ఆఫ్ పర్షియా. అంటే ఆ 5 నుండి 6 జీసీసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒమాను, కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్ లాంటి ప్రాంతాల్లో అక్కడి నుండే మనం ఎగుమతి చేసుకుంటాం. దాదాపుగా 88% ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్, అవర్ కంప్లీట్ ఇంపోర్ట్స్. అగైన్ దెర్ ఇస్ అ చోక్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ ఇరాన్ ఒక అసిమెట్రిక్ వార్ ద్వారా అక్కడి నుండి ఆ ఇంధనం, ఆ ఎనర్జీ డిస్రప్షన్స్ వల్ల ప్రపంచం మొత్తం కొంత అస్థిరత తీసుకొచ్చి ప్రజల్లో ఆ మేల్కొల్పు తీసుకొచ్చి దాని ద్వారా యుద్ధాన్ని గెలవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేయడం వల్ల ఈరోజు దాదాపుగా 60%లో ఉన్నటువంటి 88% ఇంపోర్ట్స్ ఈరోజు ఇండియాకి బ్లాకేడ్ అయిపోయినాయి. భారతదేశం ఏం చేసిందో చెప్తాను. ఏ విధంగానైతే న్యాచురల్ గ్యాస్ సప్లైస్, దాని తర్వాత రిఫైనరీస్ వచ్చేటువంటి C3, C4, ప్రోపేన్, బ్యూటీన్, ప్రొపిలిన్, ఈ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎండ్ ప్రోడక్ట్గా క్రియేట్ చేసేటువంటి పాలిమర్స్, పెట్రోకెమికల్స్ని గవర్నమెంట్ తాత్కాలికంగా ఆపింది. వీటన్నిటిని ఇప్పుడు ఎల్పిజికి మళ్లించి మొత్తం ఎల్పిజి ప్రొడక్షన్కి పెట్టమని చెప్పింది. గత 6 రోజులుగా ఈరోజు ఎల్పిజి ప్రొడక్షన్ డొమెస్టిక్గా ఇంకొక 35% మనం ఎక్కువగా చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే గవర్నమెంట్ యొక్క స్విఫ్ట్ డెసిషన్స్, పాలసీ డెసిషన్స్ వల్ల. ఇమీడియట్గా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ని ఇన్వోక్ చేసి నేషనల్ సప్లై ఆఫ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి ఒక ఆర్డర్ 2026 ఒక ఆర్డర్ని తీసుకొచ్చి తద్వారా పూర్తిగా డొమెస్టిక్ సప్లైని ఎక్కడ కూడా ఆపకుండా 100%. కాకపోతే ఇంతకుముందు 21 డేస్కి ఒకసారి మనం బుక్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుండే. ఆ పానిక్ హోర్డింగ్ ఉండొద్దని చెప్పేసి మినిమం 25 డేస్ బుకింగ్ పెట్టుకొని అథెంటికేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి ఇంటికి చేరే విధంగా ఈరోజు ఎల్పిజి గ్యాసెస్ ప్రతి ఇంటికి సప్లై చేసేటువంటి విధానం ఈరోజు భారత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. నెంబర్ 2, కమర్షియల్ సిలిండర్స్లో 80% క్యాప్ పెట్టింది. కమర్షియల్ సిలిండర్స్లో పానిక్ హోర్డింగ్ వల్ల అందరూ తీసుకొని వెళ్ళి పెట్టుకుంటున్నారని చెప్పేసి ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రావాలని చెప్పేసి 80% హోల్డ్ పెట్టి ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ త్రూగా, స్టేట్ గవర్నమెంట్స్ త్రూగా దాన్ని రెగ్యులేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంతకుముందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా పెట్టినటువంటి రెగ్యులేషన్ స్పెసిఫిక్గా బయోమాస్ కానీ, కోల్ కానీ, లేకపోతే RDF పెల్లెట్స్ కానీ, వీటన్నిటి ద్వారా కూడా హీట్ని జనరేట్ చేసుకొని, ఎనర్జీ జనరేట్ చేసుకొని కుకింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు హోటల్స్, హాస్టల్స్, పీజీస్, రిసార్ట్స్ వీటన్నిటిలో కూడా మాస్ కుకింగ్ జరుగుతుంది. కాబట్టి ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ ద్వారా, ఎల్పిజి అంటే స్పెసిఫిక్గా మనం డొమెస్టిక్గా ఇంటికి పంపించేటువంటి పరిస్థితి, ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ ద్వారా చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వీటన్నిటిపైన రిస్ట్రిక్షన్స్ ఎత్తివేసింది గవర్నమెంట్. ఎత్తివేయడమే కాకుండా అదనంగా 48,000 కిలోలీటర్ల కెరోసిన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పీడిఎస్ ద్వారా పంపేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఒకవైపున మనకున్నటువంటి డెఫిసిట్ ఉన్నటువంటి 40% మన దగ్గర ఉంది కాబట్టి ఉన్నటువంటి డెఫిసిట్ని కవరప్ చేసుకోవడానికి ఎల్పిజి ప్రొడక్షన్ని ర్యాంపప్ చేసేసి మిగతా అన్నిటి ప్రొడక్షన్స్ని కూడా కొంచెం తాత్కాలికంగా టెంపరీగా కొంతవరకు దాని పర్సంటేజ్ తగ్గించినప్పటికీ కూడా మరోవైపున ఉన్నదాన్ని ఎఫెక్టివ్గా ఎవరికి ఎలా పంచాలనేటువంటి ఒక ప్రియారిటీ బేసిస్ మీద కమర్షియల్, డొమెస్టిక్స్ ఫస్ట్, కమర్షియల్స్ దెన్ నెక్స్ట్ అనేటువంటి ఒక ఆలోచనతో పోతున్నటువంటి గవర్నమెంట్ ఈరోజు మేనేజ్మెంట్ ప్రాపర్గా చేస్తున్నారు. కాబట్టి టుడే స్టిల్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ క్రైసిస్ ఈజ్ నాట్ బీయింగ్ సీన్ సో టిపిక్లీ. అంత క్రిటికల్గా కనబడకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందు మంచి చర్యలు మాత్రమే. దీని తర్వాత వచ్చినటువంటి మరో ఇంపార్టెంట్ సెగ్మెంటే ఎల్ఎన్జి, న్యాచురల్ గ్యాస్, లిక్విడ్ న్యాచురల్ గ్యాసు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసు, పైప్డ్ న్యాచురల్ గ్యాసు అండ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వంటి అనేక విధాలుగా విడిపోయినటువంటి ఈ న్యాచురల్ గ్యాస్ అగైన్ మన ఇండియాలో డొమెస్టిక్గా మనం 50% మాత్రమే మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన దగ్గర హైడ్రోకార్బన్ నిల్వలు తక్కువ. దీన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా 50% అగైన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ 50లో గణనీయంగా 25% ఓన్లీ ఖత్తర్ నుండే తీసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ 47 MMCMD
మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మెట్రిక్స్ పర్ డే ఓన్లీ మనం ఖత్తర్ నుండే 25% తీసుకుంటాం మన కంప్లీట్ ప్రొడక్షన్లో. అంటే 47 MMCMD అక్కడ ఆగిపోయింది. మరి దీన్ని ఎట్లా మనం ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ ఆల్టర్నేట్ సోర్సెస్ వెతుక్కొని ఈరోజు నైజీరియా, నెవాడా, నార్వే, యుఎస్, రష్యా లాంటి ఇతర ప్రాంతాల నుండి మనం LNG గ్యాస్ సప్లైస్ తీసుకుంటూనే అగైన్ మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంతైతే ఉందో మన అదర్ ఇంపోర్ట్ సోర్సెస్ అన్నింటినీ వెతుక్కొని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ త్రూగా తీసుకొచ్చినటువంటి పెట్రోలియం మినిస్ట్రీ ద్వారా ప్రియారిటీ డిఫైన్ చేసుకొని అగైన్ దీంట్లో పైప్డ్ నేచురల్ గ్యాస్. నాట్ ఆల్ హౌసెస్ హ్యావ్ దర్ కుకింగ్ ఎసెన్షియల్స్, డొమెస్టిక్ ఎసెన్షియల్స్ త్రూ LPG. కొన్ని సిటీస్లో ఎస్పెషల్లీ ఢిల్లీ, ముంబై, చెన్నై, ఇప్పుడు హైదరాబాద్లో వస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ అనేది ఈరోజు మ్యాండేటరీ అయిపోయింది. తద్వారా దానికి కావాల్సినటువంటి సప్లైని 100% మెయింటైన్ చేస్తుంది ఈరోజు గవర్నమెంట్. దాని తర్వాత సెకండ్ ప్రియారిటీ లిస్ట్లో ఫెర్టిలైజర్స్ 80%. అంటే సోయింగ్ సీజన్ వచ్చింది కాబట్టి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ ఆల్రెడీ ఈ సీజన్ కావాల్సినవి ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ అ బఫర్ ఫర్ నెక్స్ట్ 3 to 4 months కాబట్టి మళ్ళీ ఫర్టిలైజర్ ప్రిపేర్ అవ్వడానికి తాత్కాలికంగా ఈ క్రైసిస్ కర్బ్ అయ్యే వరకు కొంతవరకు అక్కడ ప్రొడక్షన్ తగ్గించుకొని 80% ప్రొడక్షన్ ఈజ్ అగైన్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తూనే దాన్ని కూడా కొంతవరకు కర్బ్ చేసుకునేటువంటి ప్రయత్నం. దాని తర్వాత అగైన్ టీ ఇండస్ట్రీ, దాని తర్వాత స్టీల్ ఇండస్ట్రీ, సిఎన్జీ గ్యాస్ ఈరోజు చాలా వరకు పెట్రోల్ని సబ్స్టిట్యూట్ చేయడానికి చాలా వెహికల్స్ ఈరోజు సిఎన్జీ వాడుతున్నాం, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. దానికి కూడా 100% సప్లై, అంటే ఫర్ ట్రాన్స్పోర్ట్, ఫర్ లాజిస్టిక్స్, ఫర్ డొమిసైల్ రిక్వైర్మెంట్స్ ఎటువంటి హాల్ట్స్ లేకుండా ఇండస్ట్రీస్లో జరుగుతున్నటువంటి ప్రొడక్షన్ని పర్సంటేజ్ మినిమల్ చేసుకొని లెస్ కెపాసిటీ ఆపరేట్ చేసుకుంటే ఇప్పుడున్నటువంటి మన రిజర్వ్స్ని మనం ప్రాపర్గా వాడుకొని ఇండియాలో ఎటువంటి ఇష్యూ లేకుండా చూడగలుగుతాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి till today there is no critical issues that is being seen. కాబట్టి భారత ప్రభుత్వం ఒకవైపు క్రూడ్ ఆయిల్, రెండో వైపు LPG, రెండో వైపు న్యాచురల్ గ్యాస్, వీటన్నిటి విషయంలో స్ట్రాటజిక్గా వ్యవహరించి ప్రత్యామ్నాయ సోర్సెస్ వెతుక్కుంటూ మన డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచుకుంటూ మన రిఫైనరీ కెపాసిటీ పెంచుకుంటూ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ద్వారా ఈరోజు భారతదేశంలో యుద్ధం వల్ల ఏర్పడినటువంటి ఆ ఇబ్బందులు మనకి ఇంకా అంత గొప్పగా కనిపించట్లేదు. విపత్తును మనం చూడట్లేదంటే దాన్ని చూడకుండా చేస్తున్నటువంటి మహనీయులను లేకపోతే ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నటువంటి పాలసీను మనందరం కూడా మనం అప్రిషియేట్ చేస్తూనే దానికి సరైన విధంగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనం లైన్లు బారులు తీరుతూ ఉన్నారు. ఇంట్లో కూర్చొని బుకింగ్ చేసుకునేటువంటి LPG కోసం లైన్లు బారులు తీరాల్సినటువంటి పరిస్థితి లేదు. దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆ ప్యానిక్ హోర్డింగ్ చేసుకుందాం, మన దగ్గర తెచ్చి పెట్టుకుందాం అనే ఒక మనస్తత్వం ఉండడం వల్ల ఇదంతా జరుగుతున్నది. గవర్నమెంట్ హ్యాస్ అష్యూర్డ్, పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆఫ్ పెట్రోలియం హర్దీప్ సింగ్ పురి గారు చెప్పారు, జనాలకి ప్రతినిత్యం LPG 100% మేము అందిస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పట్లో పెంచబోము. అంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ యూ ఆల్ కైండ్ ఆఫ్ అష్యూరెన్సెస్. మనం కొంచెం టెన్షన్ పడకుండా, చెప్పుడు మాటలు వినకుండా, రాజకీయాలకు దూరంగా ఉంటూ దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ పాలిటిక్స్, దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ పెటీ పాలిటిక్స్. అట్లీస్ట్ ఈ టైంలో రాజకీయాలు చేస్తా అంటే నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది అవుతున్నప్పుడు, నేషనల్ ఇంటెగ్రిటీకి ఇబ్బంది అవుతున్నప్పుడు, సావరెంటీకి ఇబ్బంది అవుతున్నప్పుడు దేశమంతా ఒక్కటే నిలవాల్సిన పరిస్థితి ఉంది. మనందరం కలిసి సరైన విధంగా స్పందించినప్పుడే దేశం కూడా ఇంకా గొప్పగా పరిణమిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలకు కానీ ఇటువంటి మాటలకు కానీ ఎవరు కూడా సబ్మిట్ అవ్వకుండా, జరుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ మనందరి మధ్యలో కళ్ళల్లో కనబడుతున్నది కాబట్టి అందరూ పాజిటివ్ యాటిట్యూడ్తో దీనికి రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేశం ఇంకా ముందుకు సాగాలి, ప్రగతి పదంలో ముందుకు పోవాలని దాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వానికి మనందరం కూడా ఎప్పుడూ సదా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.